వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ చేస్తున్న విమర్శనలు, అసెంబ్లీ సాక్షిగా తీవ్రమైన ఆరోపణలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా అందరి మన్ననలు అందుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. నిరసనలు వెల్లువెత్తి చివరకు బీఆర్ఎస్ నాయకులను బయటకు గెంటేయించే స్థితికి చేరుకున్నాయి. ఈ విధంగా గత 3 రోజుల నుండి తెలంగాణ శాసనసభలో గందరగోళ పరిస్థితి కొనసాగుతోంది. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారంటూ వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలంటూ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ వెనుక ఉన్న అక్కలు మోసం చేస్తారని, గతంలో తనను మోసం చేసి ఇప్పుడు మీ వెనుక కూర్చున్నారని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా అవుతోంది. దేశ ప్రజలందరికీ తెలుసు, ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే సబితమ్మ కావచ్చు. ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు, మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగలుగా పారిపోయినారు. ఈ రోజు అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు, మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? భట్టి గారు, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి. ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. ఈ కాంగ్రెస్ చర్య బీఆర్ఎస్ కి ఎంతవరకు సానుభూతి తెచ్చిపెడుతుందో చూద్దాం. మరో లేటెస్ట్ న్యూస్ తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.